ముందుగా లక్ష్మీదేపల్లి మండల కేంద్రం నుండి గ్రామ పంచాయతీ కార్మికులు అఖిలపక్ష పార్టీల నేతలు పాదయాత్రతో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్య ప్రధానంగా వారి నెలవారీ ఇచ్చే జీతాలు కోత పెట్టకుండా ప్రతి నెల చెల్లించే విధంగా కేటగిరీల వారీగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గత 10 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల్లో చలనం లేదని వారు విమర్శించారు. వారికి ఇవ్వాల్సిన జీతాలు 12,600 నుండి కేటగిరీల వారీగా 17,000 వరకు ఇవ్వకుండా అధికారులు ఒంటెద్దు పోకడపోతూ వారు జీతాల్లో కోత విధించి 9,500 మాత్రమే చెల్లించే విధంగా నిర్ణయం చేయడం సరైనది కాదని విమర్శించారు. ప్రతి నెల ఇచ్చే జీతాల్లో కోతలు పెట్టడం వల్ల కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీతాలు వారికిచ్చే వరకు సమ్మె విరమించేది లేదని, కార్మికులకు అండగా వెన్నంటే ఉంటామని అఖిలపక్ష పార్టీల నేతలు హామీ ఇచ్చారు. ఈ సమ్మె పోరాటానికి ప్రజలందరినీ సమావేశం చేసి సమాయత్తం చేసి ఆందోళనలో ఉధృతం. ఈ పోరాటం ఒక్క మండలానికి పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష పార్టీల నేతలు ప్రకటన చేశారు. మీరు గత 10 రోజుల నుంచి మాకు రావాల్సినటువంటి వేతనాల్లో కోత పెట్టి ఇవ్వటం జరుగుతుంది అని సమ్మె బాటలు పెట్టారు. ఆ యొక్క సమ్మె బాటకు మీరంతా కూడా న్యాయమైనటువంటి సమస్య ఇది. ఇటువంటి సమస్యని సృష్టించిన వాళ్ళు ఎవరంటే జిల్లా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు. గతంలో 12,600 నుంచి మొదలుకొని 17,000 వరకు కేటగిరీల వారిగా మీ అందరికీ కూడా వేతనాలు వచ్చాయి. అంటే అప్పుడు పాత అధికారులు ఉండేవి. అప్పుడు కూడా జీవో నెంబర్ 51 ఉన్నా సరే 9,500 అక్కడ ఉన్నటువంటి పాలకవర్గాలు అందరూ కూర్చొని అసలు 12,000 నుంచి 17,000 వరకే సరిపోదు, ఇంకా వేతనాలు పెంచాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పాలకవర్గాలు వెళ్ళిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు వచ్చి మీతోటి అనేక రకాలుగా వెట్టి చాకరీ చేయించుకుంటూ మీకు ఇస్తున్నటువంటి 12,600 నుంచి మొదలుకొని 17,000 వరకు వచ్చేటటువంటి వేతనాల నుంచి కోత పెట్టి కనీసం 9,500 రూపాయలు మీకు ఇస్తాము అని మొండిగా వ్యవహరిస్తూ ఈ యొక్క అధికారులు వ్యవహరిస్తున్నారు. దానికి మద్దతుగా ఈ రోజు మేమందరం కూడా అఖిలపక్ష సమావేశం, సిపిఎం పార్టీ కానివ్వండి, సిపిఐ పార్టీ కానివ్వండి, అలాగే కుల సంఘాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇంకా టిఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఒక తాటిపై వచ్చి కార్మికులకు అండగా నిలవాలి, అందరం కార్మికుల కోసం పని చేయాలి, వారికి వేతనాలు వచ్చేంత వరకు కూడా వారి తోడు నీడుగా ఉండాలని ఆలోచన చేసి ఈ రోజు అందరం కూడా మీ వెంటనే ఉంటాం. అధికారులు ఇప్పుడు బయటికి వచ్చి మీ యొక్క డిమాండ్స్ ని ఒప్పుకోవాలి. లేనిచో మనందరం కలిసి లోనికి ఇవాళ గ్రీవెన్స్ నడుస్తుంది, అధికారుల దగ్గరికి వెళ్లి నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు రమేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జిల్లా అధికారి మన దగ్గరికి వచ్చి సమస్య తీవ్రతను బట్టి బదిలీ రావడం అనేది మన మొట్టమొదటి విజయంగా మనం భావించాం. కార్మికులతో పాటు అఖిల పక్షం కూడా గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో మనం చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పటికే పోలీసు అధికారులు అర్థమైంది. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే డిపిఓ గారు, మేము ఈ సమస్యని కమిషనర్ గారికి కలెక్టర్ ద్వారా పంపించాము. ఈ జిల్లాలో 12 గ్రామ పంచాయతీలకి 300 మంది కార్మికులకి ఈ సమస్య ఉంది కాబట్టి ఇవేం చేయాలి అనే విషయాన్ని పైకి పంపించారు. మనం ఏదైతే కోరుతున్నామో గతంలో ఇచ్చినటువంటి జీతం మాత్రం మాకు ఇవ్వండి, 1 పైస కూడా ఎక్కువ అవసరం లేదని చెప్పేసి డిపిఓ గారికి మనం రాతపూర్వకంగా ఇచ్చాం. అట్లాగే నాయకులందరూ కూడా అదే మాట చెప్పారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ వైపునే మేము ఉన్నాం, 51వ జీవో అమలు చేసినప్పటికీ అంత కాకుండా అదనంగా గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి నిధుల్ని మీరు ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత చేసుకుని అదనంగా మీరు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఈ ఈవోని తీసుకొచ్చి మా అధికారులకు చేతులకు సంఖ్యలు వేయడం వల్ల మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేసినటువంటి పరిస్థితి
ఈ రోజు డిపిఓ గారు చెప్పారు 12 పంచాయతీలలోనే ఈ సమస్య వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీలలో అన్ని పంచాయతీల ఈ సమస్య రావాలి కదా. కాబట్టి ఎక్కడైతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఈ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి అనేటువంటి ఒక కుట్ర దీంట్లో దాగుందనేది ఈ సందర్భంగా మాకు అర్థమైనటువంటి విషయం ఉంది. ఇది మీ నిర్ణయం కాదు, ఇది రాజకీయ పోరాట నిర్ణయం. ఈ రాజకీయ పోరాటంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తేల్చుకోవాల్సినటువంటి అంశం కూడా ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సాధిక వర్గానికి